గంజాయి వంటి మాదక ద్రవ్యాలు వినియోగించిన రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని తెనాలి డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. గంజాయి కేసులు నమోదైన వారికి 2 టౌన్ పిఎస్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలో గంజాయి విక్రయాలు వినియోగానికి పాల్పడుతున్న వారికి బుధవారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ ఎం రమేష్ పాల్గొని వారితో మాట్లాడారు. గంజాయి వినియోగించిన, అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చేసిన తప్పిదాల వల్ల కేసులు నమోదయ్యాయని, ఇక ముందు అటువంటి చర్యలకు పాల్పడవద్దని, గంజాయి కేసుల్లో సస్పెక్ట్ షీట్ నమోదై ఉన్నవారికి సూచించారు. గంజాయి విక్రయించబోమంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ సుధాకర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి?